హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అమూల్య. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో అందరికీ హాయ్. సో నేను అబ్రాడ్కి నా మాస్టర్స్ కోసం అని లాస్ట్ సెప్టెంబర్ ఇండియాకి మూవ్ అయ్యా. ఐ నో వన్స్ డాక్యుమెంట్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక ద మోస్ట్ కన్ఫ్యూజన్ పార్ట్ వచ్చేసి ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ అనేది చాలా కన్ఫ్యూజన్. నేను ఫస్ట్ అనుకున్నా ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ కదా, ఇదేంటి నాకు కొంచెం టైం సరిపోతుందని. 1 మంత్ కాదు కదా, అసలు నాకు టైం సరిపోలే. టైం సరిపోయింది కానీ ఐ థాట్ నేను చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న, మొత్తం ఫుల్లీ ప్రిపేర్డ్ కదా, పెద్ద మ్యాటర్ ఏముంది, లైట్లే అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక, ల్యాండ్ అయ్యాక అర్థమైంది ఏంటంటే నేను తెచ్చుకున్న సగం ఐటమ్స్ అన్నీ యూజ్లెస్ అని. సో అందుకే టుడే ఐ ఆమ్ హియర్ టు మేక్ ష్యూర్ దట్ అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే బెటర్. మీరు యూస్ఫుల్ థింగ్స్ ఏమేమి యూస్ఫుల్లో యూజ్లెస్ స్టఫ్ తేకుండా యూస్ఫుల్గా ఫ్రమ్ మసాలాస్, యుటెన్సిల్స్ ఏమేమి తెచ్చుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుకోవాలి, A to Z అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం స్లోగా. అంత ఈజీగా అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా 100%. అండ్ అందుకే ఈ వీడియోని కొన్ని ఫ్యూ సెగ్మెంట్స్గా డివైడ్ చేయబోతున్నా, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందని, ఎక్కువ కష్టపడదని. సో మీరు ఇంకేమన్నా ఇంకా ఈజీగా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే మీరు కూడా ఒక పెన్, ఒక బుక్ తీసుకోండి, చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే, సో దట్ మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐఎమ్ గోనా షేర్ యూ ఏ బోనస్ టిప్ ఇన్ ద ఎండ్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో why late, let's get into the video. నాకు గుర్తుండడానికి ఈజీగా నేను డివైడ్ చేసుకొని పెట్టుకున్నా నా ఫోన్లో. సో నౌ నేను చెప్పాను కదా, వీల్ డివైడ్ దిస్ వీడియో ఇంటూ ఫ్యూ సెగ్మెంట్స్ అని. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ఫస్ట్ సెగ్మెంట్, విచ్ ఆర్ ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్ అంటేనే అర్థమవుతుంది కదా పేరులో, దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. దాంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ డాక్యుమెంట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ మనం వీసాకి అప్లై చేసేటప్పుడు ఏమేమైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామో అవన్నీ ఇంపార్టెంట్. A to Z అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకుంటామో అవన్నీ మీరు ఇక్కడికి తెచ్చుకొని, నేనైతే తెచ్చుకున్నా. ఈవెన్ నా మార్క్స్ లిస్ట్ కూడా తెచ్చుకున్నా. నేనైతే నా మార్క్స్ లిస్ట్తో సహా అన్నీ తెచ్చుకున్నాను. ఎందుకో తెలియదు, బికాస్ ఎప్పుడైనా యూస్ అవ్వచ్చు, అవి చెప్పలేం. సో నేనైతే అన్నీ పెట్టుకున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఈస్, అన్ని డాక్యుమెంట్స్ ఒక ఫైల్లో అయితే పెట్టుకోండి. నాకు ఎందుకు ఈజీ అనిపించిందంటే, ఇక్కడ ఈ ప్రాసెస్లో డాక్యుమెంట్స్లో ఎక్కడ నేను కన్ఫ్యూజన్ పడలేదు. బికాజ్ నేనైతే నా ల్యాప్టాప్లో ఒక డాక్యుమెంట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చెక్ లిస్ట్ చేసుకున్నా, ప్రతిదీ పెట్టుకునేటప్పుడు టిక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ కష్టం అనిపించలా. నేనేం డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేశానో ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. మీరు కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎసెన్షియల్స్లో ద నెక్స్ట్ వన్ ప్రిస్క్రిప్షన్. సో వై ప్రిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బికాజ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి చాలా మెడికేషన్స్ ఏది పడితే అది ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఆర్ సంథింగ్ ఏదైనా కానీ. బట్ ఇక్కడ వన్స్ అబ్రాడ్కి మూవ్ అయ్యాక మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా డోలో కూడా ఇవ్వరు. సో అంత ఇంపార్టెంట్ ప్రిస్క్రిప్షన్. సో ఇంత రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మీరు ఇమిగ్రేషన్లో ఒకవేళ చెక్ చేసినా, ఇన్ని మెడికేషన్స్ క్యారీ చేస్తున్నావు, ప్రిస్క్రిప్షన్ ఏది అని అడిగితే చూపించడానికి ప్రిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. వన్స్ మీరు ప్రిస్క్రిప్షన్ క్యారీ చేస్తే మీరు ఎన్ని మెడికేషన్స్ తీసుకొచ్చినా వదిలేస్తారు. అలా అని ఎక్కువ మెడికేషన్స్ ఏం తీసుకురావసరం లేదు, సరిపోయినవి తీసుకొస్తే సరిపోతుంది. ప్రిస్క్రిప్షన్ ఉంది అని చూపిస్తే వాళ్ళు వదిలేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ప్రిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. మాకెవరు డాక్టర్స్ ఆర్ నర్సెస్ హాస్పిటల్ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్క అని అనుకుంటే అంత ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. బికాజ్ మీరు నియర్ బై ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీకు ఇట్లా అబ్రాడ్ వెళ్తున్నాము, మాకు ప్రిస్క్రిప్షన్ కావాలి, ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వగలరా అంటే ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. అది పెద్ద మ్యాటరే కాదు. సో దాని గురించి అయితే టెన్షన్ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మెడికేషన్స్. ఎసెన్షియల్స్లో ద థర్డ్ వన్ ఈజ్ మెడికేషన్స్.
మెడికేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే అబ్రాడ్లో ఏ మెడికేషన్ మీరు ఇక్కడ పర్చేస్ చేయాలన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికేషన్స్ ఇవ్వరు. సో మెడికేషన్స్ అనేది కంపల్సరీ. అఫ్ కోర్స్ మనం ఇండియాలో ఆ క్లైమేట్తో ఉండి సడన్గా వెదర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు రాగానే ఈ వెదర్కి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. మీకు వచ్చిన వెంటనే యూ విల్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ కోల్డ్, కఫ్, ఫీవర్, ఎవ్రీథింగ్. సో అందుకే మినిమం బేసిక్స్ మెడికేషన్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. నేను ప్రిస్క్రిప్షన్లో చూపించిన మెడికేషన్స్ అన్నీ నేనైతే తీసుకొచ్చుకున్నా, సో దట్ నాకు యూస్ఫుల్ అవుతుందని. బికాజ్ ఒక వెనకాల పడలేం కదా, ఇక్కడ ప్రతిదానికి ప్రిస్క్రిప్షన్ అంటే ప్రతిసారి 50 or 60 euros అయితే మనం పెట్టలేం. కాబట్టి బ్రింగ్ యువర్ ప్రిస్క్రిప్షన్ విత్ యూ. అండ్ ఆల్సో మెడికేషన్స్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా మీ సూట్ కేస్లో ఉండాలి ఈ రెండు. అండ్ ఎసెన్షియల్స్లో ద లాస్ట్ వన్ ఈజ్ Forex కార్డ్ అండ్ లోకల్ కరెన్సీ. మీరు పర్చేస్ చేసిన Forex కార్డ్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఏమేమి కార్డ్స్ అయితే ఇక్కడ యూస్ఫుల్ అవుతాయని ఇండియాలో పర్చేస్ చేశారో ప్రాసెస్లో ఆ కార్డ్స్ అన్నీ ఖచ్చితంగా పెట్టుకోండి. మీ డాక్యుమెంట్స్తో పాటు పెట్టుకోండి, సో మర్చిపోవద్దు అవి కూడా. అండ్ వై లోకల్ కరెన్సీ అంటే, ఒకవేళ మీరు ఇండివిజువల్గా వస్తున్నారు, ఇక్కడ ఎవరు తెలియదు, కొత్తగా అప్పుడే ల్యాండ్ అవుతున్నారు అని అనుకుంటే మీరు అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ నుండి అకామిడేషన్కి వెళ్ళడానికి క్యాబ్కైనా బుక్ చేసుకోవాలి కదా. మీరు రాగానే యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి నంబర్ అయితే వచ్చిన వెంటనే మీరు నంబర్ వెంటనే తీసుకోలేరు కాబట్టి క్యాష్ యూజ్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. సో ఎందుకైనా మంచిది క్యాష్ మీ దగ్గర ఉంటే బెటర్. నేను వచ్చేటప్పుడు 100 euros తీసుకొచ్చుకున్నా, యూజ్ అయింది. అండ్ రాగానే మనకి నియర్ బై ఏటీఎమ్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. మనం సెటిల్ అవడానికి ఒక 2 to 3 days అయితే టైం తీసుకుంటుంది. కాబట్టి లోకల్ కరెన్సీ కొంచెం మన దగ్గర పెట్టుకోవటం వెరీ యూస్ఫుల్. అండ్ లోకల్ కరెన్సీ ఎక్కడ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఇట్స్ ఈజీ. మీ నియరెస్ట్ బ్యాంక్ ఏటీఎం, మీరు ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇట్లా మాకు ఎక్స్చేంజ్ కావాలి ఇంత అమౌంట్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇట్స్ చాలా చిన్న ప్రాసెస్, దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిలా. సో ఈ నేను చెప్పిన ఎసెన్షియల్స్లో ప్రతిదీ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రతిదీ పెట్టుకోండి. నౌ వీల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఈస్ క్లోత్స్. సో క్లోత్స్ అనేది చాలా ఇంపార్టెంట్, తెలిసిందే. అండ్ ప్యాక్ స్మార్ట్ గైస్, చాలా స్మార్ట్గా ప్యాక్ చేసుకోండి బట్టలు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదో పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు అన్ని బట్టలు కొనేసాను, చాలా మనీ వేస్ట్ చేసా. ఆ మిస్టేక్ మీరైతే చేయొద్దు, నేను అదే చెప్తా. క్లోత్స్లో విల్ నౌ టాక్ అబౌట్ ఎవ్రీడే వేర్, జాకెట్స్ అండ్ సమ్ ప్రొఫెషనల్ వేర్ అండ్ పర్సనల్ వేర్. సో ఎవ్రీడే వేర్కి అయితే ఐ విల్ సజెస్ట్ యూ టు బ్రింగ్ 7 to 8 pairs విచ్ ఈస్ ఫెయిర్ ఇనఫ్. మీకు ఆల్రెడీ మీరు వచ్చే అకామిడేషన్లో ఎనీవే వాషింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ, అది మోర్ దాన్ ఇనఫ్, సరిపోతుంది. అండ్ దెన్ ఒక ప్రొఫెషనల్ వేస్కి ఒక 2 trousers పెట్టుకోండి అండ్ ఫార్మల్స్ పెట్టుకోండి, ఒక 2 or 3 pairs సరిపోతుంది. అండ్ ఇన్నర్ గార్మెంట్స్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ మీకు కావాల్సిన పేర్స్ ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోండి. అండ్ జాకెట్స్ ఎక్కువ పర్చేస్ చేయొద్దు. నేను జాకెట్స్ ఒక 3 జాకెట్స్ ఇండియాలోనే పర్చేస్ చేసా. ఇక్కడ అబ్రాడ్లో చాలా ఖర్చు ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి ఇండియాలోనే పర్చేస్ చేసా. కానీ వచ్చాక అర్థమైంది ఇక్కడ కూడా సేమ్ అవే ప్రైజెస్, ఆల్మోస్ట్ అవే బ్రాండ్స్ అండ్ అవే ప్రైజెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన ఒక 2 or 3 months తర్వాత మీకు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది. అండ్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుండి వరుసగా సేల్లే. క్రిస్మస్ తెలుసు కదా ఎంత మంచిగా జరుపుతారు అబ్రాడ్లో, వరుసగా సేల్ ఉంటుంది 2-3 months వరకు. సో బట్టల గురించి మీరు టెన్షన్ పడద్దు, ఇక్కడికి వచ్చాక పర్చేస్ చేసుకోండి. బట్టలకి ఎక్కువ వెయిట్ పోవద్దని నా ఫీలింగ్. అండ్ గర్ల్స్ పర్టికులర్లీ ఏమన్నా ట్రెడిషనల్ వేర్స్ ఒక పెట్టుకోండి. ఈవెన్ బాయ్స్ కూడా ఒక 2 or 3 ట్రెడిషనల్ పేర్స్ పెట్టుకొని సరిపోతుంది. అండ్ మ్యాండేటరీగా ఒక బ్లాక్ జీన్స్, బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ పెట్టుకోండి. బికాస్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ టైమ్స్కి బ్లాక్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి టీషర్ట్స్ ఒక 2 బ్లాక్ టీషర్ట్స్, ఒక బ్లాక్ షర్ట్ పర్చేస్ చేసుకోండి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్.
అండ్ నాకు తెలిసి అంతవరకు సరిపోతుంది. మీకు అంతగా కావాలి అంటే ఇక్కడికి వచ్చాక అయినా పర్చేస్ చేసుకోవచ్చు. బట్టలకి ఎక్కువ వెయిట్ వేస్ట్ చేయొద్దు. హెవీ క్లోత్స్ అసలు కొనొద్దు. ఏదో టూ స్వెట్ షర్ట్స్ అండ్ 2 హుడీస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. 3 pairs ఆఫ్ జీన్స్, అంతకుమించి ఎక్కువ పర్చేస్ చేయొద్దు. లైట్ వెయిట్ ఉన్న క్లోత్స్ పర్చేస్ చేసుకొని తీసుకురండి. వింటర్ వేర్ ఎక్కువ ఇండియాలో పర్చేస్ చేయొద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ వింటర్ ఉంటుంది కాబట్టి వింటర్ వేర్ క్లోత్స్ అబ్రాడ్లో చాలా తక్కువ సేల్ ఉంటుంది. సో డోంట్ వర్రీ అబౌట్ వింటర్ వేర్. ఇక్కడికి వచ్చాక పర్చేస్ చేయొచ్చు మీరు. అండ్ నౌ లైక్ ద షూస్. ఎక్కువ షూస్ కూడా అవసరం లేదని అంటా. నేనైతే బ్లాక్ షూస్ మ్యాండేటరీ, ఎందుకంటే పార్ట్ టైంకి అవే ఉంటాయి కాబట్టి. అండ్ 1 pair ఆఫ్ స్నిక్కర్స్ తెచ్చుకోండి. హీల్స్ అమ్మాయిలు తెచ్చుకోండి. ఆ శాండిల్స్ మీరు ఎక్కువ తెచ్చుకున్న అవి ఎనీవే ఇక్కడ క్లాజెట్లో పడుకుంటాయి, ఏమి ఉండవు దానివల్ల యూజ్. ఎందుకు ఈ చలికి వేసుకోలేం కాబట్టి. సో డోంట్ పర్చేస్ ఎనీ శాండిల్స్, హీల్స్ ఎక్కువ తీసుకురావద్దు. ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ మీద వేసుకోవడానికి 1 pair ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని అడిగితే అది సరిపోతుంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ the most important segment 3, kitchen items and food items. మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ మళ్ళీ ప్లెయిన్ వెజ్జెస్ తిన్నాక అర్థమవుతుంది ఇండియన్ ఫుడ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో. కోర్స్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ అది ఇది అనుకునేదాన్ని, కానీ అంత వాల్యూ తెలిసేది కాదు మా మమ్మీ చేసిన ఫుడ్. బికాస్ 3 monthsకి 2 monthsకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇంటికి, అంత తెలిసేది కాదు. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఆ మసాలాస్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంటో. నేను ఏమేమి మసాలాస్ ఇంపార్టెంటో చెప్తాను, ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అవన్నీ తీసుకొచ్చుకోండి, వెరీ ఇంపార్టెంట్, యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ మసాలాస్ ఆల్రెడీ దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో, బట్ అవి అంత టేస్ట్ తీసుకురావు. సో నేను డిస్ప్లే చేసే మసాలాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పెట్టుకోండి. ఏదో ఒక డిమార్ట్లో కానీ అలాంటి షాప్స్లో ఆర్ సూపర్ మార్కెట్స్లో యూ విల్ ఫైండ్ దిస్ క్యూట్ బాక్సెస్, పేర్స్, ఒక 6-9 pairs ఉన్న బాక్సెస్ ఉంటాయి. అలాంటి బాక్సెస్లో అయినా ప్యాక్ చేసుకోండి. ఆర్ఎల్స్ జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి, అవి కూడా దాంట్లో అయినా ప్యాక్ చేసుకోండి. నేనైతే జిప్ లాక్ కవర్స్లో తీసుకొచ్చా. ఆ జిప్ లాక్ కవర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, సో దట్ మీకు యూజ్ అవుతుంది. కావాలంటే దాంట్లో ప్యాక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ కొన్ని స్నాక్స్ లైక్ మ్యాగీ ఎక్కువ పెట్టుకోవద్దు, ఆల్మోస్ట్ ఇక్కడ అదే ప్రైస్ పడుతుంది. చిన్న స్నాక్స్ ఆర్ రెడీమేడ్ ఎంటీఆర్ ప్యాకెట్స్ ఉంటాయి, అలాంటివి ఏమన్నా కొన్ని ప్యాక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ మెయిన్ మసాలాస్ అండ్ తాలింపు దినుసులు, ఇవి మెయిన్ కుకింగ్లో, డిషెస్లో, కుకింగ్ ఐటమ్స్లో. అండ్ నౌ థర్డ్ వన్ వచ్చేసి కుకింగ్ ఎసెన్షియల్స్. కుక్కర్ అనేది చాలా కంపల్సరీ. 1 pan, దోశ ఆర్ చపాతీస్ ఫ్రై చేసుకోవడానికి, కర్రీకి ఒక చిన్న డిష్, తాలింపు చేసుకోవడానికి ఒక చిన్నది, అండ్ గరిటెలు తెలిసిందే కదా, పప్పుచారుకి సపరేట్గా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరిటెలు ఒక్కొక్కటి, స్పూన్స్ ఒక 4 or 5 పెట్టుకోండి, ఒక ఫోర్క్ పెట్టుకోండి. యుటెన్సిల్స్ వరకు అయితే సరిపోతుంది, ఎక్కువ క్యారీ చేయొద్దు యుటెన్సిల్స్ కూడా. కుక్కర్ అయితే కంపల్సరీ. మీకు ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాక వెయిట్ ఉంది అని అనుకుంటే మీరు మిక్సీ తెచ్చుకోవచ్చు, వెయిట్ ఉంటే. ఆర్ఎల్స్ అంత ఇంపార్టెంట్ కాదు. బికాజ్ ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ అకామిడేషన్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మిక్సీస్, సో పెద్ద ప్రాబ్లం కాదు. సో నౌ విల్ టాక్ అబౌట్ segment 4, విచ్ ఈస్ పర్సనల్ కేర్. అబ్రాడ్లో కూడా మీరు A to Z అన్నీ దొరుకుతాయి. మాయిశ్చరైజర్ నుండి లోషన్స్, అన్నీ, షాంపూస్. సో ఎక్కువ క్యారీ చేయొద్దు. లేదు నేను పర్టికులర్గా ఐఎమ్ సో పిక్కీ అబౌట్ బ్రాండ్స్, నాకు ఈ బ్రాండే పడుతుంది, ఈ బ్రాండే ఇష్టం అని అనుకుంటే కోర్స్ మీరు ఇండియా నుంచి తీసుకురావచ్చు. లేకపోతే బేసిక్గా ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ ఒక్కొక్కటి తీసుకొస్తే సరిపోతుంది. ఇఫ్ యూ ఆర్ మోస్ట్ పిక్కీ అబౌట్ ద బ్రాండ్స్ కాదు అని అనుకుంటే. లేదు నాకు ఇండియాలో బ్రాండ్సే పడతాయంటే కోర్స్ ఒక 2-3 తెచ్చుకొని సరిపోతుంది. ఫేస్ వాష్లు, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్లు ఎనీవే ఇక్కడ తక్కువ. ఇక్కడ ఆల్మోస్ట్ వింటర్ మాయిశ్చరైజర్ లోషన్స్ రాయకుండా వీళ్ళు ఉండరు. సో ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అవి. సో ఎక్కువ క్యారీ చేయొద్దు. అండ్ బ్రింగ్ యువర్ పర్సనల్ ఐటమ్స్, ట్రిమ్మర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా,
ఈజీగా అర్థమవటానికి ఏవేవి తెచ్చుకోవాలో మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఈజీగా ఉండటానికి. అండ్ బ్రింగ్ 2 టవల్స్ సరిపోతుంది. అండ్ ఫర్ గర్ల్స్ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కొన్ని ఇయర్ రింగ్స్, కొన్ని ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, బికాస్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద ఇయర్ రింగ్స్. ఎనీవే ఇక్కడ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. ట్రెడిషనల్వి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని సరిపోతాయి. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ద సెగ్మెంట్ 5 ఎలక్ట్రానిక్స్. యూనివర్సల్ అడాప్టర్ అనేది ఇంపార్టెంట్. చాలా చోట్ల వినే ఉంటారు, అది లేకపోతే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వలేము. సో బ్రింగ్ యూనివర్సల్ అడాప్టర్. నేను తెచ్చుకున్నది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. మీరు దాన్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. అది బాగానే ఉంది బ్రాండ్, అది నేను వాడుతుంది ప్రస్తుతానికి. సో మీరు కావాలనుకుంటే అది పర్చేస్ అక్కడి నుంచి చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ బ్రింగ్ యువర్ ల్యాప్టాప్, ఫోన్స్, ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ ట్రిమ్మర్ పెట్టుకోండి. షేవింగ్ కిట్ మొత్తం పెట్టుకోండి మీ దాంతోపాటు. అండ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ విచ్ ఈస్ యూస్ఫుల్. ఇక్కడ వచ్చాక ఎందుకు అన్నీ పర్చేస్ చేయటం సరిపోతుంది. అవి మీ క్యాబిన్ బ్యాగ్లో ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు, సరిపోతుంది. క్లౌడ్ బ్యాకప్ ఆర్ హార్డ్ డ్రైవ్ ఏదో ఒకటి పెట్టుకోండి. బికాస్ ఇక్కడికి వచ్చాక మీకు స్టోరేజ్ లేదు అని తెలిస్తే అసైన్మెంట్స్ అని అవని ఇవని, ప్రాజెక్ట్స్ అని, డిసర్టేషన్ అని ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కష్టం అవ్వకుండా క్లౌడ్ బ్యాకప్ ఆర్ హార్డ్ డ్రైవ్ ఉంటే పెట్టుకొని సరిపోతుంది. అండ్ ద 6th segment, last, which is last but not least అన్నట్టు, కొంచెం పర్సనల్ టచ్. అఫ్ కోర్స్ అంత దూరం నుంచి ఇక్కడికి వస్తాం, ఇల్లుని మిస్ అవుతాం. ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు చెప్పండి? హోమ్ సిక్ ఉంటుంది రాగానే. సో మీ ఇంటి దగ్గర నుంచి ఏమన్నా క్యూట్ లిటిల్ బ్యూటిఫుల్ ఫొటోస్ మీ లవ్డ్ వన్స్వి తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, మీకు గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోవటానికి. అండ్ ఫేవరెట్ పిల్లోస్ ఉంటాయి, ఫేవరెట్ టాయ్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి తీసుకురావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు. ఫేవరెట్ బ్లాంకెట్స్, అదే మీ ఫేవరెట్ బ్లాంకెట్స్ ఆర్ ఫేవరెట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అని అవన్నీ ఇవన్నీ గుర్తుగా ఉంటాయి కదా, అవి ఏమైనా తీసుకురావాలనుకుంటే తెచ్చుకోండి. విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ హోమ్ సిక్ రాకుండా రాగానే. అండ్ ఎండ్ వరకు చూడండి వీడియోని. నేను ఒక బోనస్ టిప్ చెప్తాను అని అన్నాను కదా, దట్ ఈస్ ఎక్కువ పికల్స్ క్యారీ చేయొద్దు. అండ్ గ్రోసరీస్ లైక్ రైస్ ఫ్లోర్ అలాంటివి అన్నీ ఇక్కడ దొరుకుతాయి తక్కువలోనే. అలాంటివి అస్సలు క్యారీ చేయొద్దు. ప్యాక్ స్మార్ట్ అనే చెప్తా నేను. స్మార్ట్గా ప్యాక్ చేసుకోండి. క్లోతింగ్కి ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఏవైతే యూస్ఫుల్, ఏవైతే ఇక్కడ దొరకవో అవే ప్యాక్ చేసుకోండి. ఎక్కువ మసాలాస్ అని ఎందుకు అన్నానంటే, మనకి ఇక్కడ మసాలాస్ దొరుకుతాయి, బట్ ఎంత కుకింగ్ చేసుకున్నా ఎట్లా అంటే మనకు ఆ టేస్ట్ రాదు, ఇండియాలో చేసే టేస్ట్. సో మన ఓన్ మసాలాస్, అమ్మ చేతి మసాలాస్ తింటేనే ఆ తృప్తి ఉంటుంది. తినే కొంచెం సేపు అయినా ఇక్కడ వచ్చాక మనకి టైం ఉండదు, ఎక్కువ తినం కూడా. అవన్నీ ఇవన్నీ పార్ట్ టైంలో అసైన్మెంట్లని తినే ఒక్క పూట అయినా మంచిగా తింటామని ఐ సెడ్ ఎక్కువ మసాలాస్ ప్రిఫర్ చేయండి, హోమ్ మేడ్ మసాలాస్ అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయా, కుకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడే చెప్దాం అనుకున్నా. మీకు వచ్చే ముందు ఆల్మోస్ట్ ఒక 1 month or 2 months టైం ఉంటుంది, చాలా ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఏం చేస్తాము అని అనుకుంటే గైస్, ఐ యామ్ టెల్లింగ్, కుకింగ్ నేర్చుకోండి. బికాజ్ ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అస్సలు తెలియదు. బేసిక్ కుకింగ్ అంటే లైక్ దేని తర్వాత ఏది వేయాలి, ఏ మసాలా తర్వాత ఏ మసాలా వేయాలి అనేది నేర్చుకోండి. ఎనీవే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ బేసిక్ కుకింగ్ నేర్చుకుని ఇక్కడికి వచ్చాక కష్టపడొద్దు. అదే ఇంకో బోనస్ టిప్ చెప్పాలంటే, సో నేను ఆల్రెడీ ఇంకా ఈజీగా చేయడానికి మీ వర్క్ ప్రింటబుల్ చెక్ లిస్ట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టా. మీకు ఇంకా ఈజీగా అవ్వటానికి ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు జస్ట్ ఏమేమి పెట్టుకున్నారు టిక్ 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 చేసేసుకోండి. మీ ప్రాసెస్ ఇంకా ఈజీ అయిపోద్ది. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అండ్ కూల్, అంతా మంచిగానే అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే కొత్త గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రాబోతున్నారో ఈ సెప్టెంబర్ ఇంటేక్కి, అందరికీ ఆల్ ద బెస్ట్. సేఫ్గా జర్నీ చేసి రండి. టేక్ కేర్. అండ్ ఎవరైతే సెప్టెంబర్ ఇంటేక్కి వెళ్తున్నారో, మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా వెళ్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.
అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకా ముందు ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ చేస్తానికి ట్రై చేస్తాను. అండ్ యా, ఆఫ్ కోర్స్, అండ్ see you in the next vlog guys. Bye bye.